ఒక నిమిషం, ఎవరో సరెండర్ అయిన వాళ్ళు చెప్పిండ్రు, బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే, సరే ఇవాళ ఆయన టాప్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమైనా తెలుసు అని చెప్పి డబ్బులు వెతికిస్తారు. రెండవది భరత్ గారు, ఇప్పుడు ఈ ఇద్దరు సరెండర్ అయినప్పుడు వచ్చిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఈవెన్ 20% అటనండి. ఇంకా 80% ఈ మిలిటరీ దగ్గర తీసుకున్న ఆయుధాలు గాని, వేర్వేరు ప్రాంతాలలో దాడులలో దొరికినాయి గాని, అవి ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. అయితే అవి ఎక్కడో డంపులలో ఉంటాయనేది వాళ్ళకున్న సమాచారం. కాబట్టి ఒకవేళ దొరికినా కూడా వాటి కోసం ఆయన కొంత లేట్ గా ప్రొడ్యూస్ చేస్తారేమో బహుశా. ఒక్క నిమిషం ప్రకాష్ గారు, ఒక్క నిమిషం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయింది నిజము, పట్టుబడి చంపబడింది నిజము, రిమాండ్ ఉన్నది నిజము. సరే దేవిజీ విషయం పక్కకు పెడదాం కానీ నేను ఒక్కటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఇది సరెండరా అరెస్టా అనే కాడ నాకున్న అసెస్మెంట్ చెప్తున్నా. నేను నా అసెస్మెంట్ తప్పు కూడా కావచ్చు, ఎందుకంటే వీళ్ళు సాయుధ పోరాటం గురించి దాదాపు 15 days క్రితమే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దేవ్జీ కూడా ఇచ్చాడు. 15 days కూడా కాలే, అంటే వాస్తవంగా 10 days క్రితమే, 10 days రీసెంట్ సెకండ్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. చాలా స్పష్టంగా మళ్ళీ సోను ఆచరణల పైన కూడా మాట్లాడారు. అయితే మాట్లాడింది పాత పద్ధతులు లేదు, శిక్షిస్తామని కానీ లేకపోతే తిరిగి నాయకత్వ నష్టాల కారకులు అనేది చెప్పలేదు. వాళ్ళు కొద్దిగా మార్చుకున్నారు. అంటే ఈ మొత్తం వార్తలు గమనించి వాళ్ళు కొంత మార్చుకున్నారు. ఇది దేవ్జీ మార్చిండు, ఇది క్లియర్. కాబట్టి దేవ్జీ ఇక్కడ ఉండి ఇవ్వలేదు. ఆ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చిండో నాకు తెలుసు, ఆయన ఎక్కడి నుంచి ఇచ్చిండో తెలుసు. దేవ్జీ నాకు అంటే లేడని నేను నమ్ముతున్నా ఒకటి. తర్వాత రెండో విషయం, ఇడుమ కూడా సాయుధ పోరాటానికి సంబంధించిన దాంట్లో అవుట్ రైట్ గా మద్దతు చేశాడు ఆయన. 15 రోజుల క్రితమే మొండిగానే మద్దతు చేశాడు ఆయన. కాబట్టి మొండిగా మద్దతు చేసినోడు వాళ్ళ సర్క్యులర్ ప్రకారంగా వాళ్ళు సెటిల్ కావడానికి పోవడానికి అవకాశం చాలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలుసు, చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా పోలీసు హెల్ప్ చేయొచ్చు, ఇంకోరు హెల్ప్ చేయొచ్చు, దాన్ని కాదట్లేదు. కానీ సరెండర్ అనేది అవుతుందో నేను నమ్మను. సరెండర్ అనే కాడ మాత్రం మరి ఇది అనవసరంగా దీన్ని చేసే కంటే కూడా అంటే హిడ్మా సరెండర్ అవడానికైతే రాలే. సరెండర్ అనేది కాదు, అదే పోలీసు ఉండొచ్చు, మీరు అన్న దాంట్లో కూడా నేను విభేదిస్తాను. కానీ సరెండర్ అనేది అవుతుందో అది కాలే. నా ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా ఈ టైప్ లో ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకుంటేనంటే ఒకవేళ సరెండర్ అని అంటే వాళ్ళు ఒకవేళ ఛత్తీస్గఢ్ కన్నా పోతారు, తెలంగాణ కన్నా పోతారు. తర్వాత అన్నగూడు ఉన్నోళ్ళు కూడా చాలా ప్రశ్నిస్తారు, అంత ఈజీగా సరెండర్ ఒప్పుకోరు. ఒకవేళ పోతే దానికి సంబంధించిన మెకానిజం ఏందో, ఇప్పుడు ఆశన్న కూడా పోయిండు, అంత ఈజీగా పోలే. వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు, నాకు తెలుసు ఆ విషయం ఎట్లా మాట్లాడుకుంటారు ఏందనేది. చాలా తక్కువ కాలంలో ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు వాళ్ళతోటి, ఆశన్నతోటి. తర్వాత గ్యారెంటీ ఇచ్చిండు, అంటే వీళ్ళు కాదన్నారు, ఇప్పుడే పోవచ్చు, కాదు మేము మాట్లాడుకోవాలన్నారు. లేదు, లేకపోతే లేట్ చేస్తే మేము ఆగదు, మా ఆపరేషన్స్ ఆగన్నారు. తర్వాత మీడియాను పెట్టుకున్నారు, చాలా వీళ్ళు అనేకంగా చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి అంత ఈజీగా ఇడుమ పోయే దాంట్లో కూడా సంథింగ్ ఏదో అంటే వాళ్ళు సెటిల్ కావడం అని కానీ పోయిందంటే నాకున్న బలమైన అంచనా సరెండర్ అనేది అవసరం లేదు. అంటే చేద్దాం, సరే మీరు అన్న అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆలోచించవలసింది తప్ప సరెండర్ అనేది మనం మాట్లాడకపోతే బెటర్ అనేది నాకున్న. అంటే బహుశా అరెస్ట్ చూపిద్దామని అనుకోవచ్చు, సరెండర్ కాకపోయినా కూడా. అరెస్ట్ చూపెడితే అప్పుడు హిడ్మా దాన్ని తప్పు పట్టరు కదా, హిడ్మాను అరెస్ట్ చూపెడితే. లేదు, ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఇంతకుముందు కూడా చెప్పారు. పోలీసులు నాకు తెలుస్తున్నది కూడా ఏంటంటే, పోలీస్ అధికారులు ఇప్పుడు కాదు, వాళ్ళు ఇడుమాను మాత్రము వదలమనేది శేఖర్రావు వీళ్ళందరికీ తెలుసు. ఇడుమాను వదలటానికి సిద్ధంగా లేరు పోలీస్ అధికారులు. కాబట్టి ఇడుమాను, ఎందుకంటే ఆదివాసి అని కాదు, ఆయన చేసిన యాక్షన్ల నుంచి. కాబట్టి ఈ కోపం అనేది ఉంది. ఈ కోపం నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చా, చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించవచ్చు అంటే ప్రభుత్వం దాన్ని ఆమోదించడం అనేది తప్పేది. వాళ్ళు ఎట్లా ఆమోదించడం మనకు తెలియదు, వాళ్ళు ఏ రకంగా ఎవరి నిర్ణయం ఏంటో ఎన్నో కూడా జరుగుతాయి కదా, మనకు కూడా తెలుసు కదా రాజ్యం ఎట్లుంటది, ప్రభుత్వాలు ఇవన్నీ తెలుసు. తప్పు పట్టడం ప్రభుత్వాన్ని అంటాం మనం, ఎవరినైనా మన ప్రభుత్వాన్ని అంటాం. కానీ ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళని పిక్ చేసుకున్నారు అనేది ఫోటోలతో సహా ఇచ్చారు. అట్లా అవకాశం ఉంటుందా వాళ్ళు వచ్చి అటువంటి స్థావరాలలో రెంట్ తీసుకొని 100 మంది ఆయుధాలతోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళంతా ప్లాన్ గా వాళ్ళని రప్పించుకున్నారు తప్ప తప్పించుకున్నారు, అది అరెస్ట్ చూపెడతాం. నేను ఏమంటున్నంటే గొల్లపల్లి నుంచి పోయేటప్పుడే ఎవరైతుండ్రో ఆయన ఆ పోలీసు
నిజాయితీగా ఉన్నాడా, ఆయన ఇన్ఫార్మరా మనకు తెలియదు. ఎక్కువ అవకాశం ఏంటంటే ఇన్ఫార్మర్ అవకాశం ఉంది. గతంలో సహాయపడితే పడవచ్చుగాక. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇన్ని కోట్లు వస్తాయి కదా, మీరే తీసుకోండి అంటే అంత నిజాయితీగా ఉన్న పోలీస్ అధికారి ఉన్నాడా? ఆయన ఏమైనా కమ్యూనిస్టా? 6 కోట్లు 10 కోట్లు వస్తారంటే ఇప్పుడు మన చుట్టూ మన బంధువులే మనల్ని మోసం చేస్తారు, మన బంధువులు. కాబట్టి నేను ఆయన నమ్మను. కాబట్టి ఇక్కడ జరిగేది ఏదో మోసం చేయొచ్చు, మోసాలు పోలీస్ అధికారులు చేయొచ్చు, వాళ్ళు ఏ రకంగానైనా కానీ జరిగే అవకాశం ఉంది. తర్వాత పోలీస్ అధికారులకు కూడా ఎక్కువ ఏంటంటే చంపాలని ఉంటుంది, విజయం సాధించాలి కదా. ఇడుమని చంపితేనే విజయం, లేకపోతే లేదని ఉంది వాళ్ళకు. ఇడుమాన కనుక జైల్లో పెడితే వాళ్ళకి విజయం కింద లెక్క కాదు. అది సమస్య ఎక్కడ ఉంది? అది సమాచారం ఉందా శరత్ గారు? హైకోర్టు భరత్ గారు ఈ రోజు కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది కదా, ఇప్పుడు టెక్కర్ అంతే అని ఉన్నాడు కదా. అవును, మరి నిన్న జరిగిన కాడికి ఇవాళ ఎందుకు పోతాడండి ఆయన? నిన్న ఎన్కౌంటర్ జరిగిన కాడికి వీళ్ళ గ్రూపులు ఉన్నాడు, మీరు అన్నట్టుగా గ్రూపులు ఉన్నాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా నేను ఏం చెప్పినంటే కొంతమంది నాయకులు ఉన్నారని ఫస్ట్ వచ్చింది. విజయవాడలో ఒకటి ఉన్నది అట్లే. వాళ్ళు ఎవరు అని అంటే టెక్ శంకర్, తర్వాత ఇంకొక సురేష్, సరిత, కొంత తెలుగు వాళ్ళు ఉన్నారు, ఈ ముగ్గురు. కాబట్టి ఇతర నాయకులని కూడా ఇప్పుడు వాళ్ళు కొంత చేస్తుండ్రు. మరి ఇంకెవరు ఉన్నారు మనకేమన్నా ఇంకా తెలియదు. కానీ దేవుజీ అయితేనో నేను నమ్మటం లేదు, దేవుజీ లేడనేది నాకున్న అసెస్మెంట్. వేరు కారణాల రీత్యా ఇక మరి చెప్పలేము. దేవుజీ కూడా మరి వేరే కాడికి పోయి మళ్ళీ వచ్చిండా, వీళ్ళతో ఉన్నాడా, ప్లాన్ చేసిండా, నేను చెప్పలేను. కానీ అంటే అసలే కొట్టేస్తలేను. దేవుజీ తిప్పిడి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శి అయితే కాలేదు. ఎవరు మరి కేంద్ర కమిటీ కార్యదర్శి? నంబాల కేశవరావు తర్వాత కాలేదు. వాళ్ళ మీటింగ్లే కాలేదండి. వాళ్ళ సమస్య అంతా అదే కదా. నేను మొదటి నుంచి అదే మొత్తుకుంటానా, సమన్వయం లేదు వాళ్ళకి, మొత్తంగా కమిటీ మీటింగ్లే లేవు కాబట్టి దురవస్థలో ఉన్నది వాళ్ళ. మనం మొన్న అభయ్ ప్రకటన రిలీజ్ చేశాడు కదా, వీళ్ళ లొంగుబాటును వ్యతిరేకిస్తూ ఇవన్నీ. అది చేసింది ఎవరు? ప్రకటన రిలీజ్ చేసింది ఎవరైనా దేవుజే కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇస్తారు కదా. అది పేరేందంటే ఒక పత్రిక పేరు అది. అవును, కాబట్టి దేవుజే ఇవ్వచ్చు, లేదా ఇంకొకరు ఎవరో ఇవ్వచ్చు. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే సిఎంసీ చీఫ్ దేవుజీ ఏంటంటే సిఎంసీ చీఫ్ అయినా ఆల్రెడీ ఆయన 17 లోపలనే ఎన్నికైన సిఎంసీ చీఫ్ అయినా. అంటే సిఎంసీ చీఫ్ ఆటోమేటిక్ గా సెక్రటరీ అనే అర్థం ఏమీ లేదు. గణపతి ఎక్కడ ఉన్నారు? ముప్పాల లక్ష్మణరావు మనం ఎక్కడ చెప్పగలుగుతామండి? మనకి ఎట్లా తెలుస్తుంది? ఉన్నారా ఆయన? ఇండియాలో ఉన్నారా, వేరే దేశంలో ఉన్నారా? చైనాకు ఆయన బతికే ఉన్నాడు, మల్లారాజరెడ్డి బతికే ఉన్నాడు. వీళ్ళందరూ ఇక వాళ్ళ ఏదో పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నారా, లేకపోతే అడవుల్లో ఉన్నారా? మన దేశంలో చెప్పలేమండి, మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పోయి ఇప్పుడు అది ఇడుమాకు తెలియదు, చంద్రన్న కూడా తెలియదు అంటారు కొన్ని విషయాలు. అవునా? అవును, చంద్రన్న కూడా తెలియదు. గణపతి ఎక్కడున్నారు? అంటే గణపతిగా టచ్ లో లేరు వీళ్ళతో, ఎవరు లేరు, టచ్ లో ఉండరు కదా. టచ్ లో ఉండడం అనేది కూడా ఇప్పుడు చాలా కాలం నుంచి అదంతా క్లోజ్ చేసేసి, కొరియర్ ద్వారానో వాళ్ళ ద్వారానో ఇంకేం లేదు. ఎవరికంటే ఒకరిద్దరికి ఉంటే అందరికి ఉండే చాలా కష్టం అది. అవి ఇప్పుడు మల్లోజుల ఓపెన్ ఫోన్ నంబర్స్ డిక్లేర్ చేసినాక మరి వీళ్ళంతా అదే ఫోన్ నంబర్ తో మాట్లాడి మల్లోజుల గాడ్ ఫాదర్ ఉండి వీళ్ళందరినీ సరెండర్ చేసుకోవడం ఇంత ఎవరి కుంపటి వాళ్ళు వీళ్ళిక్కడికి వాళ్ళక్కడికి ఇంత అవసరం ఎందుకు? ఓపెన్ గా ఫోన్ నంబర్ డిక్లేర్ చేసింది కదా ఆయన. అందరినీ సరెండర్ చేయొచ్చు కదా, ఇంక్లూడింగ్ హిజ్బాన్. అవును, కరెక్ట్. బతికేటోడు. వాళ్ళకు కొన్ని సమస్యలు వచ్చాయండి. వాళ్ళకు కొన్ని వాళ్ళ మధ్యలో పట్ట కూడా ఇప్పుడు సోను దేవ్జీ మాట్లాడడానికి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత అండర్స్టాండింగ్స్ కూడా వేరున్నాయి. దేవ్జీ అండర్స్టాండింగ్ వేరుంది, సోను అండర్స్టాండింగ్ వేరుంది. కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూస్తాం కదా మనం. పిఎల్జే దాడి చేయండి అని అన్నారు, సోను పైన పిఎల్జే దాడి చేయండి అన్నారు కదా. అది కూడా ఒక సమస్య వచ్చింది. తర్వాత ఇప్పుడు తెలంగాణ నుంచి ఏంటంటే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇట్లెందుకు ప్రకటన చేస్తున్నావు అని అదొకటి వచ్చింది. అవన్నీ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు అవి. మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే బాగుండేది, కానీ సాల్వ్ చేసుకోలేదు. భరత్జీ జంపన్న ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు శరత్ గారు, ప్రకాష్ గారు రేజ్ చేసిన విస్తృతమైనటువంటి ప్రజా సమస్యల మీద
సరెండర్ అయిన వాళ్ళంతా పోరాటాలు చేస్తే మంచిగుంటది డెమోక్రటిక్ గా అని అంటున్నారు కదా, మీరు దాని గురించి ఏం మాట్లాడతలేరు? ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలి మరి? వీళ్ళంతా వీళ్ళ పనేం సార్? నేను మీ గైడెన్స్ బయటకు వచ్చింది కదా, మరి మీరు గైడెన్స్ ఇవ్వాలి కదా, మీరు మాట్లాడాలి కదా. నేను 2 నిమిషాలు చెప్తా దీనికి జవాబు. 2 నిమిషాలు ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళు అనేది ఉందో దాదాపు 20 ఏళ్ల కాంచి 30 ఏళ్ల కాంచి ఎవడు సరెండర్ అయినా వాళ్ళని ఎవరు నాశనం చేసినట్టు వాస్తవంగా 40 ఏళ్ళు పనిచేసినోడికి వాళ్ళ ప్రజానికోలు ఉంటది, కమ్యూనిస్టు సిద్ధాంతం పైన ఉంటది, ఎవరికి నా ఒక్కరికి కాదు. కానీ వాళ్ళను పనికి రాకుండా చేసింది ఎవరనంటే మావోయిస్ట్ పార్టీ. ప్రకాష్ గారికి తెలవాలి, మావోయిస్ట్ పార్టీ చేసింది. ఏం చేసింది? ఎల్లొచ్చినోడు ద్రోహి అన్నాడు, ఎల్లొచ్చినోడు వాడు ఎన్ని తప్పులు చేసిండో 100 తప్పులు చేసిండని చెప్పి ప్రచారం చేసారు. ఇక దానితోటి తర్వాత ఇటు ఒక వంక రాజ్య నిర్బంధం. కొంత 10 ఏళ్ల కాంచి టీఆర్ఎస్ గవర్నమెంట్, సరే మీ రాజకీయ విమర్శలు ఎవరు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా లొంగిపోయిన వాళ్ళ పైన ఏమి కేసులు పెట్టలేదు, మళ్ళీ జైలుకు పంపలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ గత 10 ఏళ్ల క్రితం మాత్రం లొంగిపోయిన వాళ్ళు వేధించారు. మీకు కూడా తెలుసు, శేఖరరావు తెలిసి ఉండాలి. లొంగిపోయిన వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్ పోయారు. వాళ్ళు రాజకీయ నాయకులు చెంచాలుగా లేకపోతే వాళ్ళ బతుకులేదు అన్నాడు. ఈ 10 ఏళ్ల కాంచి లేదు. అంటే ఒక వంక ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక వంక మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ ద్రోహులు ఇన్ఫార్మల్ అన్నది కదా. ఇంకెవడెట్లా లేవాలి? ఇప్పుడు ఏంటంటే ఈ 15 రోజుల కాంచి నేను సీరియస్ గా చెప్తున్నా, లొంగిపోయిన వాళ్ళ గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదది. వాళ్ళకి ఈ రాజ్యాంగ హక్కులున్నాయి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చేసుకుంటున్నది అవుతుందో ఇప్పుడు ఇది జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా విలువైన అభిప్రాయం. జపన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సుందరయ్య విజ్ఞాన భవన్ లో పెట్టినప్పుడు ఎంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా ఇదంతా ఒక ముగింపు వచ్చినాకనైనా మీరు ముందుకు వచ్చినట్టయితే వీఆర్ ఆల్ సపోర్ట్ యూ. నేనుంటాను నీకు తోడుగా. ఎందుకంటే మనకు ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి మనం. సార్ ఇప్పుడు మీరు అంత వద్దు సార్, మా ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివార సంస్థ 50 సంస్థలు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. మాజీ నక్సలైట్లందరినీ, సరెండర్ వాళ్ళందరినీ. మస్తు పనుంది ఇక్కడ, మీరు రండి. మీరు ఒకసారి అభినందనలు. 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు యూ కెన్ వర్క్ విత్ us, we are welcome you. మేము చాలా సిన్సియర్ గా పనిచేస్తాం. మా సిన్సియారిటీ మీరు దగ్గరకు వచ్చి చూడండి. విలువైన సూచనలు చాలా మీరు స్పష్టంగా మీ యొక్క మనసు లోతు నుంచి చెప్పే సూచనలు ఏవైతున్నాయో తప్పనిసరిగా నేను స్వీకరిస్తా. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంటే టైం కొంత మెచ్యూరిటీ అంటే ట్రైబల్ పంజాల మా దగ్గర కళ్యాణాశ్రమం ఉంది. భరత్ గారు మీరు ఒక కొత్త చర్చకు దారితీయండి రాబోయే రోజుల్లో. ఈ 57 ఏళ్ల ఉద్దాన ప్రస్థానంలో ప్రజలకు జరిగిన మేలేంది, ప్రజలకు ఏం జరిగింది, త్యాగాలు వృధా కాకూడదు, డిగ్నిఫైడ్ ముగింపు ఉండాలి ఒక విప్లవోద్యమానికి. సరే, 80s